నమస్కారం. ప్రతిరోజు నిద్రించే సమయంలో ఎటువంటి పీడకలలు రాకుండా ఉండటానికి, సుఖ నిద్రను పొందటానికి మంత్రశాస్త్రపరంగా ఒక శ్లోకాన్ని జపించుకోవాలి. ప్రతిరోజు నిద్రించే ముందు ఈశ్వరుడిని స్మరించుకుంటూ ఆ శ్లోకాన్ని చదువుకొని నిద్రించినట్లయితే ఎటువంటి దుస్వప్నాలు రాకుండా సుఖ నిద్రను పొందడానికి ఆస్కారం ఎంతగానో ఉంది. ఆ శ్లోకం ఏంటో ఇప్పుడు మనం చూద్దాం. అచ్యుతం కేశవం విష్ణుం హరిం సోమం హంస నారాయణం కృష్ణం జపేత్ దుస్వప్న ప్రశాంతయే. ఈ శ్లోకాన్ని జపించుకొని నిద్రించాలి. అలాగే ప్రతిరోజు ఉదయం స్నానం చేసిన తర్వాత భగవంతుడి యొక్క చిత్రపటానికి నమస్కారం చేసుకొని ఇంకొక శ్లోకాన్ని చదువుకోవాలి. ఆ శ్లోకాన్ని చదువుకోవటం ద్వారా కూడా నిద్రలేమి అనే సమస్య నుండి చాలా సులభంగా బయటపడి సుఖనిద్రను సిద్ధింపజేసుకోవటానికి ఆస్కారం ఎంతగానో ఉంది. ఆ శ్లోకం ఏంటో ఇప్పుడు మనం పరిశీలిద్దాం. సహస్ర పరమాదేవి శతమూలా శతాంకురా సర్వగం హరతుమే పాపం దూర్వా దుస్వప్న నాశిని. ఈ శ్లోకాన్ని చదువుకోవాలి. ఆ విధంగా నిద్రించే ముందు శ్లోకాన్ని చదవటం ద్వారా, ప్రతిరోజు స్నానం చేసిన తర్వాత భగవంతుడి చిత్రపటం ముందు నమస్కారం చేసుకొని శ్లోకాన్ని చదవటం ద్వారా నిద్రా సంబంధమైనటువంటి సకల సమస్యలను నివారింపజేసుకొని సుఖనిద్రను పొందటానికి అవకాశం ఎక్కువగా ఉంది. అలాగే దీనితో పాటు కొన్ని సూచనలు కూడా పాటించాలి. ఆ సూచనలు ఏంటంటే, ఏ నెలలోనైనా సరే మఖా నక్షత్రం ఉన్న సమయంలో కానీ, శనివారం రోజు కానీ రావి చెట్టు కొమ్మను తీసుకొని వచ్చి నిద్రించే తలగడ క్రింద ఉంచుకొని నిద్రించినట్లయితే నిద్రా సంబంధమైనటువంటి సమస్యలన్నీ కూడా చాలా సులభంగా పరిష్కరించబడతాయి. అలాగే నిద్రించే ముందు పటిక ముక్కను తీసుకొని తలగడ కింద ఉంచి నిద్రించినట్లయితే కూడా సుఖనిద్రను పొందటానికి, ఎటువంటి దుస్వప్నాలు రాకుండా ఉండటానికి అవకాశం ఎక్కువగా ఉంది. గోరింట పూలను తల దగ్గర ఉంచుకొని నిద్రించటం ద్వారా కూడా నిద్రా సంబంధమైనటువంటి సమస్యలను చాలా సులభంగా తొలగింపజేసుకోవచ్చు. అలాగే నిద్రతో పాటుగా మానవ జీవితంలో ఆరోగ్యానికి విశేషమైన ప్రాధాన్యత ఉంది. సకల అనారోగ్య సమస్యలను నివారింపజేసుకోవటానికి ప్రతిరోజు కూడా సూర్య భగవానుడికి అర్ఘ్యం సమర్పించే తరుణంలో ఆ నీటిలో ఎర్ర చందనాన్ని ఒక చుక్క చిలకరించి ఎర్రచందనంతో పాటుగా అక్షింతలు నీళ్లల్లో వేసి సూర్యభగవానుడికి అర్ఘ్యాన్ని సమర్పించినట్లయితే సూర్యభగవానుడి యొక్క అనుగ్రహం ద్వారా చక్కటి ఆరోగ్యాన్ని పొందవచ్చు. ఆ విధంగా ఎర్రచందనం ఒక చుక్క నీళ్లల్లో వేసి అక్షింతలు వేసి దానితో పాటు ఒక గులాబీ పువ్వును కూడా నీళ్లలో ఉంచి సూర్యుడికి అర్ఘ్యాన్ని సమర్పించినట్లయితే సకల అనారోగ్య సమస్యలను సులభంగా నివారింపజేసుకోవచ్చు. మానసిక ప్రశాంతత లేని వాళ్ళు ఎవరైనా సరే మానసిక ప్రశాంతతను సులభంగా పొందటానికి ప్రతి సోమవారం నాడు ప్రదోష సమయంలో నమశివాయ అని జపిస్తూ పరమేశ్వరుడికి పాలు నీళ్లు కలిపి అభిషేకం చేయాలి. అలాగే రకరకాల అనారోగ్య సమస్యలను నివారింపజేసుకోవటానికి కూడా మంత్రశాస్త్రం ఎంతగానో సహకరిస్తుంది. మంత్రాలకి అంత అద్భుతమైన బలం ఉంది. గుండె దడ ఎక్కువగా ఉన్న వాళ్ళు ఎవరైనా సరే గుండె దడ సమస్య నుండి బయటపడటానికి తరచుగా ఓం నమ శివాయ, ఓం నమో నారాయణాయ అనేటటువంటి మంత్రాలను వీలైనన్నిసార్లు జపించుకోవాలి. అదేవిధంగా అపస్మారక వ్యాధితో బాధపడే వాళ్ళు ఎవరైనా సరే అపస్మారక వ్యాధిని నియంత్రణలో ఉంచుకోవటానికి 21 ఉప్పురాళ్లను తీసుకొని ఆ 21 ఉప్పురాళ్లను ఒక పట్టు వస్త్రంలో కట్టి మెడలో ధారణ చేయటం ద్వారా అపస్మారక వ్యాధిని నియంత్రణలో ఉంచుకోవచ్చు. అలాగే ఆధునిక కాలంలో అనేక మంది సతమతమైపోతున్నటువంటి సమస్య మూలవ్యాధి సమస్య. మూలవ్యాధిని నియంత్రణలో ఉంచుకోవటానికి కూడా మంత్రశాస్త్రం సహకరిస్తుంది. ఒక ఎరుపు రంగు దారాన్ని ఆదివారం నాడు తీసుకొని ఓం ఐం హ్రీం శ్రీం సం సిద్ధిదాం సాధయ సాధయ స్వాహ అని 21 సార్లు జపించి ఆ ఎరుపు రంగు దారాన్ని మీ కాలి బొటన వేలికి కట్టుకోవటం ద్వారా మూలవ్యాధిని నియంత్రణలో ఉంచుకోవటానికి ఆస్కారం ఎంతగానో ఉంది. అదేవిధంగా ఆధునిక కాలంలో అందరికీ వచ్చేటటువంటి నడుము నొప్పి సమస్యను నివారింపజేసుకోవటానికి కూడా మంత్రశాస్త్రం సహకరిస్తుంది. నడుము నొప్పి ఎక్కువగా ఉన్న వాళ్ళు ఎవరైనా సరే ప్రతిరోజు సూర్యాస్తమయ సమయంలో అస్తమించే సూర్యుడికి ఎదురుగా నిల్చొని ఒక వేప కొమ్మను తీసుకొని
మీకు నడుము నొప్పి ఎక్కడ ఎక్కువగా ఉందో ఆ ప్రాంతంలో వేప కొమ్మతో అలా రాస్తూ ఓం భైరవాయ నమః అని 21 సార్లు జపించుకున్నట్లయితే నడుము నొప్పిని నియంత్రణలో ఉంచుకోవచ్చు. అలాగే అధిక రక్తపోటు ఉన్న వాళ్ళు ఎవరైనా సరే అధిక రక్తపోటును నియంత్రణలో ఉంచుకోవటానికి ప్రతిరోజు పంచముఖి రుద్రాక్షమాలతో ఓం మంగళకరదేవాయ నమః అనేటటువంటి మంత్రాన్ని 108 సార్లు జపించుకున్నట్లయితే రక్తపోటును నియంత్రణలో ఉంచుకోవటానికి ఆస్కారం ఎక్కువగా ఉంది. అలాగే ఆధునిక కాలంలో అనేక మంది సతమతమైపోతున్నటువంటి సమస్య జీర్ణ ప్రక్రియ సమస్య. జీర్ణ ప్రక్రియ సరిగ్గా లేనటువంటి వాళ్ళు ఎవరైనా సరే, ఆకలి లేని వాళ్ళు ఎవరైనా సరే జీర్ణ వ్యవస్థను సరైన రీతిలో ఉంచటానికి ప్రతిరోజు ఉదయం దంతధావనం చేసిన తర్వాత ఒక గ్లాసులో నీటిని తీసుకొని గ్లాసులో తీసుకున్నటువంటి ఆ నీళ్లను అలా తదేకంగా చూస్తూ ఓం అగ్నిచక్ర ధీమహి నమః అని 108 సార్లు జపించాలి. అలా ఓం అగ్నిచక్ర ధీమహి నమః 108 సార్లు జపించిన తర్వాత ఆ గ్లాసు నీటిని స్వీకరించాలి. ఇలా చేయటం ద్వారా జీర్ణ ప్రక్రియకు సంబంధించినటువంటి సమస్యల నుండి సులభంగా బయటపడవచ్చు. అలాగే ఎవరైనా సరే గృహంలో పెనం మీద రొట్టెలు కాల్చే ముందు 4 పాల చుక్కలు వేసుకొని ఆ తర్వాత రొట్టెలను కనుక తయారు చేసినట్లయితే గృహంలో ఉన్నటువంటి అనారోగ్య సంబంధితవన్నీ కూడా సులభంగా తొలగింపజేసుకొని చక్కటి ఆరోగ్యాన్ని సిద్ధింపజేసుకోవచ్చు. అందువల్ల ఆరోగ్యాన్ని పొందటానికి అనారోగ్య సమస్యలను నివారింపజేసుకోవటానికి కూడా మంత్రబలం అనేది చాలా చక్కగా పనిచేస్తుంది. మంత్రాలను జపించుకోవటం ద్వారా అనేక అనారోగ్య సమస్యలను నివారింపజేసుకోవచ్చు. ఏది ఏమైనప్పటికీ నిద్రలో దుస్వప్నాలు రాకుండా ఉండటానికి, చెడ్డ కలలు ఏవీ రాకుండా సుఖనిద్రను పొందటానికి నిద్రించే ముందు పరమేశ్వరుణ్ణి స్మరించుకున్న తర్వాత మనం ఏ శ్లోకాన్ని జపించుకోవాలో ఇంకొకసారి చూద్దామా మరి. అచ్యుతం కేశవం విష్ణుం హరిం సోమం హంస నారాయణం కృష్ణం జపేత్ దుస్వప్న ప్రశాంతయే. అలాగే ప్రతిరోజు స్నానం చేసిన తర్వాత భగవంతుడికి నమస్కారం చేసుకొని నిద్రకు సంబంధించినటువంటి సమస్యల నుండి బయటపడటానికి, నిద్రలేమిని దూరం చేసుకోవటానికి ఏ శ్లోకాన్ని పారాయణ చేసుకోవాలో ఇంకొకసారి చూద్దామా మరి. సహస్ర పరమాదేవి శతమూలా శతాంకుర సర్వగం హరతు మే పాపం దూర్వా దుస్వప్న నాశిని. శ్లోకాలు చదువుకోండి, నిద్రలేమి సమస్య నుండి బయటపడండి, ఆరోగ్యాన్ని పెంపొందింపజేసుకొని సకల అనారోగ్య సమస్యలను నివారింపజేసుకొని ఆనందకరమైన జీవితాన్ని గడపండి. ఇప్పుడు శుభదినం అనే అంశంలో ఈనాటి విశేషం ఏమిటో, ఈనాడు ముఖ్యంగా ఆచరించవలసిన విధి విధానాలు ఏమిటో పరిశీలిద్దాం. సర్వే జనాః సుఖినో భవంతు.